సమయంలో స్థుతించుకోవడానికి మమ్మల్ని అందరినీ ఐక్యపరిచినందుకు ఈ ప్రారంభం నుండి కూడా చివరకు నీ ఆత్మాధిపత్యము దయచేసి మాకు నీ యొక్క దీవెన ఆశీర్వాదం నీ సమాధానం మా అందరికీ అందరికీ ప్రత్యేకించి జ్ఞానం మించినటువంటి నీ సమాధానంతో ఈ బిడ్డలిద్దరినీ కూడా నీవు సిద్ధపరచమని మా ప్రభు మీ ప్రియకుమారుడైన యేసుకు నీ నామంలో స్తుతించి ఆనందించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Hallelujah, 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి జయము. Hallelujah, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి జయము. అల్లా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల్లా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి జయము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి జయము. ఆకాశము నుండి మన్నా పంపిన దేవునికి జయము. ఆకాశము నుండి మన్నా పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన దేవుని స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. వాళ్ళందరూ దయచేసి లూకా రాసినటువంటి సువార్త 'ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అను పేరు పెట్టుదు అనండి. ప్రభునందు ప్రియమైనటువంటి సోదరి సోదరులందరికీ యేసు క్రీస్తు ప్రభు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ చక్కని శుభ సమయంలో మనందరము ప్రత్యేకించి 2 కుటుంబాల వారు కూడా ఈ కార్యక్రమంలో కలుసుకోవడము మనందరికీ సంతోషకరమైనటువంటి విషయం. ఇప్పుడు మనం చదివినటువంటి ఈ వాక్య భాగాన్ని ఒకసారి జాగ్రత్తగా గమనించినట్లయితే, ప్రధానము అనేటటువంటిది అతి ప్రధానంగా మొట్టమొదటిసారిగా, అంటే అతి ప్రధానంగా మొట్టమొదటిసారిగా బైబిల్లో వ్రాయబడినటువంటి మాట ఇక్కడ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ ప్రధానము అనేటటువంటిది యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టక ముందు ఆయనకు ఇహలోకపరమైనటువంటి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మరియా యోసేపుల మధ్యలో జరిగినట్లుగా ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ ప్రధానము గావించబడిన తరువాత వారు విడిపోకూడదు అన్నటువంటి సత్యాన్ని ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి శుభ సమయంలో ఈ ప్రధానముగా వచ్చినటువంటి తిరుచునాపల్లి కుటుంబీకులు, కొలసనకోడి వారి కుటుంబీకులు కలుసుకున్నటువంటి ఈ సమయంలో ఈ ప్రధానం గురించినటువంటి వాక్యానుసారమైన చక్కని సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అదేమిటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి మొట్టమొదటిసారిగా, అనగా మనం క్రిస్మస్ చేసుకుంటూ ఉంటాం కదండి, ఆ క్రిస్మస్ ని అనేక మంది భక్తిపరులు దేనిగా వర్ణిస్తూ ఉంటారంటే ప్రధానముగా వర్ణిస్తూ
యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడను, అంటే ఆయన రాబోయేటటువంటి సమయాన్ని, అది ప్రధానము గావించబడిన తర్వాత వరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు, వధువైనటువంటి ఆయన యొక్క సంఘము కూడా మధ్యాకాశంలో కలుసుకొని ఉన్నారు అన్నటువంటి సత్యాన్ని రెండవ రాకడలో మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రధానం అనేది యేసుక్రీస్తు ప్రభువారి మొదట రాకకు, అనగా ఆయన పుట్టుకకు సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఆయన పుట్టుకకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ ప్రధానము, అంటే రెండవ రాకడ ముందు వరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు, వధువు సంఘము, వీరిద్దరు కూడా కలుసుకోవడానికి ముందు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుక ముఖ్యమైనటువంటి ప్రధానముగా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రధానము తీసుకొచ్చినటువంటి ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టుక ఈ లోకాన్ని ఆయన యొక్క వధువు సంఘాన్ని సిద్ధపరచడానికి ఏ విధంగా ఒక ప్రధానముగా దాన్ని వర్ణింపబడిందో, దాన్ని సాదృశ్యంగా తీసుకొనబడిందో, ఆ ప్రధానము ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రతి వివాహము కూడా రెండవ రాకను సూచిస్తూ ఉంది. ప్రతి వివాహము కూడా, ఇక్కడ చాలా మంది వివాహము అయిన వాళ్ళు ఉన్నారు, వివాహము కాబోతున్నటువంటి వధువు ఇక్కడ ఉన్నది, వివాహము కావలసినటువంటి కొంతమంది బిడ్డలు ఇక్కడ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, వివాహం అనేది రెండవ రాకకు సాదృశ్యంగా ఉన్నది. వరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి వధువైన ఆయన సంఘాన్ని ప్రేమతో హత్తుకొని నిత్య సంతోషము, నిత్య సమాధానం ఉండేటటువంటి ఆ యొక్క పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళేటటువంటి మహా గొప్ప వివాహం అది. కాబట్టి వివాహము చేసుకోబోయేవారు, వివాహము చేసుకున్నవారు, వీరందరూ కూడా మొదటి రాక, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మొదటి రాకను జ్ఞాపకం చేసుకొని, అందరూ కూడా ప్రధానము గావించబడ్డామన్న సంగతిని జ్ఞాపకం చేసుకొని, ప్రతి వారు కూడా రెండవ రాక అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకకు వ్యక్తిగతంగాను కుటుంబాలుగాను సిద్ధపడవలసినటువంటి సమయంలో, అనగా ఈ అంత్య దినాల్లో మనం ఉన్నాం. ప్రత్యేకించి ఈ సమయంలో దేవుని యొక్క దూత యోసేపు మరియల మధ్యలో జరిగినటువంటి ప్రధానానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యతను ఈ సాయంత్రం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రధానం గావించబడబోతుండగా భవిష్యత్తులో ఎలాంటి విపత్తులు వచ్చినప్పటికీ, ఎలాంటి పరిస్థితులు సంభవించినప్పటికీ, ఎలాంటి ప్రభావాలు కుటుంబం మీదకి వచ్చినప్పటికీ ఈ ప్రధానాన్ని జ్ఞాపకం చేసుకొని, మేము ప్రధానము గావించబడి వివాహము చేసుకున్నాము కనుక మేము ఒకరినొకరు హత్తుకొని ప్రభు యొక్క రాక, రెండవ రాకకు కుటుంబముగా మమ్మల్ని మేము సిద్ధపరచుకోవాలి. మేము ఇక్కడ వివాహం చేసుకున్నాము కాబట్టి మేము రెండవ రాకడలో ప్రభు మమ్మల్ని ఆయన వధువు సంఘంలో సభ్యులుగా చేర్చుకునేటటువంటి వారిగా మేము ఉండాలి. కనుక మమ్మల్ని మేము వ్యక్తిగతంగాను కుటుంబ పరంగాను మేము దేవుని చిత్తానుసారంగా మేము బ్రతుకుతామన్నటువంటి సత్యాన్ని ఇప్పుడు వధువు కాబోతున్నటువంటి బిడ్డ లిల్లీ మరియు అందరూ కూడా ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని, ప్రధానం యొక్క ప్రాధాన్యత రెండవ రాకతో గుర్తుంచుకొని ఈ యొక్క శుభ సమయంలో మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి, ఈ నూతనంగా వివాహము గావించబడుచున్నట్టు ఈ బిడ్డలు కూడా వారు సిద్ధపడులాగిన మనందరం ప్రార్థన చేయడానికి ఇది ఒక శుభ సమయంగా గావిస్తూ, దేవుడు వారికి మనకు కూడా ఆయన కృప అనుగ్రహించాలని ప్రార్థన చేసుకుందాం. తనలోంచి కన్ను. ప్రేమ కలిగినటువంటి ప్రభువా, కృప కలిగినటువంటి తండ్రి, ఈ సాయంత్రం సమయంలో ఈ చక్కని ఆనందకరమైనటువంటి శుభ సమయాన్ని మీరు మాకు అనుగ్రహించిన మీ ఉన్నతమైన ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ప్రధానము గావించబడుచున్నటువంటి ఈ బిడ్డలిద్దరినీ కూడా ఈ సమయంలో మీ సన్నిధిలో, మీ పాద సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. వీరి జీవితంలో ప్రధానము గావించబడుచు ఉన్నారు, మరి రేపటి దినాన వివాహానికి సిద్ధపడుచు ఉన్నారు కనుక ప్రభువా, మీరు ప్రత్యేకించి ప్రధానంలోని ప్రాధాన్యతను జ్ఞాపకం చేసుకుని, ఎలాంటి పరిస్థితుల్లోనూ, ఎలాంటి శోధనల్లోనూ, ఎలాంటి బలహీనతల్లోనూ ఏమాత్రము కూడా ప్రాధాన్యతను విడిచిపెట్టగా వారిని వారు హత్తుకొని జీవిస్తూ, వారు రానున్నటువంటి మీ వివాహ కార్యక్రమం, వధువు సంఘం యొక్క వివాహ కార్యక్రమంలో మిమ్మల్ని హత్తుకొనడానికి తమను తాము సిద్ధపరచుకున్నట్లుగా మీ కృప దయచేయవలసిందిగా వేడుకుంటున్నా. అదే సమయంలో ఈ సత్యాన్ని ఈ సాయంత్రం గమనించినటువంటి వివాహమైనటువంటి పెద్దలైనటువంటి వారు, వివాహము కాబోవాల్సినటువంటి బిడ్డలైనటువంటి వారు కూడా ఈ సత్యానుసారంగా మా అందరి జీవితాల్లో జీవించుటకు నీ కృప మా అందరికీ అనుగ్రహించి, ఈ కార్యక్రమంలో మీ కృప, మీ సమాధానము మాకు తోడుగా ఉంచమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు పుణ్యనామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.
ఈ లోకములో అల్పులము దీనులము ఎన్నికలైనటువంటి మమ్మల్ని మీరు ప్రేమించి నీ ఉన్నతమైన సింహాసనము నుండి మమ్మల్ని చూచి ఈ సాయంత్రము మహాపరిశుద్ధుడైన దేవుడైన నీ పాద సన్నిధిలో నీ ఆత్మాధిపత్యంలో ఈ ప్రధాన కార్యక్రమాన్ని సంతోషకరముగా జరుపుకోవడానికి మీరు ఇచ్చిన ఈ కృప కొరక మీ పాదాలకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభువా, ఈ సాయంత్రం విన్నటువంటి నీ వాక్యంలోని సత్యాలు ప్రతి బిడ్డ జ్ఞాపకం ఉంచుకొని, ప్రత్యేకంగా కాబోతున్నటువంటి వధువు వరుడు కూడా జ్ఞాపకం ఉంచుకొని ఆ బిడ్డలు నీ చిత్తానుసారముగా జీవించుకోవడానికి, నీ చిత్తానుసారముగా వారి కుటుంబాన్ని కట్టుకోవడానికి, వధువు సంఘములో సభ్యులుగా ఉండగలిగే ఒక కుటుంబంగా మలుచుకోవడానికి మీ కృప ఆ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నాయనా, మీరు మమ్మల్ని ప్రేమించి మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు తెలియజేసుకుంటూ ప్రధానముగా గావించబడినటువంటి ఈ యొక్క బిడ్డ లిల్లీకి వరుడైనటువంటి రొజారియోకి ఆయన ఆత్మ సన్నిధి తోడుగా ఉండి వధువు సంఘంలో సభ్యులుగా ఉండేలాగా ఆయన చిత్తానుసారముగా కుటుంబాన్ని జీవితాలని కట్టుకున్నట్టుకు సహాయం చేయనుగాక. ఆమేన్.
మాట్లాడుకోండి ఇద్దరు. అది ఫోటో కాదు, ఈ కెమెరా. ఇక మాట్లాడుకోండి. సెకండ్ తీసుకోండి. Yes.